పురుషోత్తమాయ నమః అరోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః యశువ నామరూపాభ్యాం సంక్రమణాత్మస సర్వతో జయమంగళ లాభశేష జయశేషాం గదశేషాం వరాభవః ఏషాం ఇందే వరస్యామోదయస్తా జనార్దనః ఆపదామహత్తార దాతారం సర్వసంపదం భూయో భూయో నమామ్యహం सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते मल्लिकाभ्यो नमः सजीवपुरन्द्राभ्यो नमः अरुणदृष्टाभ्यो नमः श्रीसीतारमाभ्यो नमः सर्वेभ्यः भूतविषादाः एते कुम्भारकः एते सुरोधेन ब्रह्मकर्म समार ముందుగా కనిపించే దైవాలు అమ్మ నాన్న ఎందుకంటే మనం లేకపోతే ఏమీ చేయలేం మనం ఎందుకంటే కనుక మన జీవితాన్ని ఇచ్చేది ఎవరు తల్లిదండ్రులు వాళ్ళు ఉంటేనే మనం ఏదైనా చేయగలం ఏది సాధించాలన్నా మనకి ఆ తల్లిదండ్రులకు జీవితం ఇచ్చేటప్పుడు సాధించగలం అందుచేత అందరూ కూడా చెప్పండి అమ్మా మాతృదేవోభవ గట్టిగా చెప్పండి నాకు వినిపించదమ్మా కొద్దిగా అది లెక్క మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అంటే ముందుగా మనకి కనిపించే తల్లిదండ్రులు ఎవరంటే తల్లి తండ్రి. అందుకనే పిల్లలందరూ కూడా తల్లి తండ్రి చెప్పినట్టు ఎంత బుద్ధిగా ఉంటే మనకు భవిష్యత్తు అంత ప్రాణాలు అంత గట్టిగా ఉంటది. మన తల్లి తండ్రి చెప్పి ఒకరు చెప్తే మనం ఒకరు చేసాం అనుకోండి ఏంటి తల్లి తండ్రి ఎప్పుడు కూడా కోపగించుకోకూడదు. వాళ్ళు కోపగించుకున్నారంటే మనం 30 దేవతలు అందరి దగ్గర తిరిగినా అలాగే ముళ్ళోక దేవత ముళ్ళగా అన్ని నదుల్లో స్నానం చేసినా కానీ మనకి ఫలితం రాదు. మా తల్లి తండ్రి చెప్పినట్టు వింటేనే ఫలితం ఎప్పుడైనా. అందుకని వాళ్ళు చెప్పినట్టు జాగ్రత్తగా వినాలి. వాళ్ళు చెప్పినట్టు జాగ్రత్తగా చేస్తే మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అందుకనే తల్లి మాట తండ్రి మాట ఎప్పుడు మనం జరగకూడదు. అలాగే మనకి జీవితాన్ని ఇచ్చేది ఎవరు? గురువు. ఎందుకంటే అజ్ఞానాన్ని చేతగా మనం ఉంటాం. ఎవరికైనా గురుస్థానం అనేది ఉంటారు. గురువు లేకపోతే మనం ఏ పని చేయలేం. అందుకే గురువు చెప్పినట్టు గట్టిగా వెళ్ళాలి. గురువు తిట్టారనో ఇంటి దగ్గరకు వచ్చి అమ్మాయిని కంప్లైంట్ చేసి గంట వాళ్ళు తీసుకుని అక్కడ తగ్గుతుంది అక్కడ గురువు గారితో కానీ చెప్తే ఏం చెప్తారైనా నాకు ఎందుకు పిల్లలు కొట్టి ఎంతో ఈ తగ్గుడు తంటాలని చెప్తే ఆయన ఏం చెప్తారంటే పత్రిక కూడా మానేస్తారు. మానేస్తే మనం ఏమవుతాం? మొండిగా తయారవుతాం. అంచేత ఎప్పుడైనా కూడా పెద్దలు కూడా గురువు కొట్టారంటే ఎందుకు కొడతారు? మన పిల్లలు బాగుపడాలని కొడతారు. అంచేత వాళ్ళు కొట్టారని ఎవరు కూడా దయచేసి తగుడు కలగండి. అర్థమైందా? అంచేత మళ్ళీ మరొకసారి చెప్పాలమ్మా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ. మన ఇంటికి వచ్చిన చుట్టం కూడా అంటే బంధువులు ఎవరుంటారో వాళ్ళు కూడా మనకి దైవంతో సమానం. అందుకే వాళ్ళు వచ్చినప్పుడు చక్కగా వాళ్ళకి ఏం తింటారో ఏం తాగుతారో మంచి తెలియదు తెలుసుకుని ఇచ్చేయాలి. అంతేగా వాళ్ళు వస్తే రాగానే బాగున్నారా ఎప్పుడు వెళ్ళిపోతారు అని అనకూడదు. అర్థమైందా? అంచేత మొట్టమొదటి మన దైవం అమ్మ కాబట్టి అందులో చక్కగా రాయడం వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మ అనే పసుపుతో రాయండి. అమ్మ రాయడం వచ్చిన రాయడం రాని రాయించండి. రాయడం రాని వాళ్ళు రాయించండి. రాయడం వచ్చిన వాళ్ళు అమ్మ రాయించండి. చెప్పగా కొట్టిమ్మా కొడిస్తున్నాం అక్కడ కొట్టి అమ్మా కొడిసా నేర్పించింది. అమ్మ రాజారా గట్టిగా చెప్పాలి. అమ్మ లేదు సౌండ్ లేదు. అమ్మ అది అదే విధంగా నాన్న మాట కూడా ఎప్పుడు మనం జరగాలకూడదు. నాన్నని ఎప్పుడు విసిగించకూడదు. నాన్న విసిగించి నాన్న ఇబ్బంది. ఎందుకంటే నాన్న మన గురించి నిరంతరం రాత్రి పగలనేది ఇది లేకుండా కష్టపడుతుంటే మన కుటుంబం కోసం. అయితే ఆయన ఎప్పుడు విసిగించకూడదు. ఆయన ఏం చెప్తున్నా మన జాతీయ మన కోసం ఆయన కష్టపడుతూ ఉంటాడు. ఏంటి అత్యంత నాన్న రెండో పేరు రాయండి. అందులో నాన్న రాయండి. నాకు తెలుసుంటే నాకు ఎన్నా పెడితే ఇన్నా నాన్న 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 సార్ ఇది నాన్న రాసారా? ఇప్పుడు మొట్టమొదటి మనం ఏం నేర్చుకోవాలన్నా
మొట్టమొదట మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? ఎక్కడ మనం ప్రయాణం కొనసాగించాలన్నా మొట్టమొదట కడుగుతూనే ప్రారంభమవుతుంది. అలాగే మనం ఎంత ఉన్నత స్థితికి చదువుకోవాలన్నా మొట్టమొదట మనం నేర్చుకోవాల్సింది ఆహాలన్నమాట. అని చెప్పి ఆహాలు వచ్చిన వాళ్ళు నీట్ గా మళ్ళీ ఫీలింగ్ పడకుండా, నేను ఎంత గెలిపోయినా నేను ఎంత గెలిపోయినా ఫీలింగ్ పడకుండా రాయండి. మరి రెండో రాకపోతే ఆవిడ ఊరుకుంటుంది, ఆవిడే ఊరుకుంటుంది అని చెప్పి పక్కనే మళ్ళీ రెండో కూడా రాయండి. చదువుకుంటూ రాశారా? ఇప్పుడు మనకి తెలుగు భాష ఎంతో ముఖ్యం, కానీ బ్రతకడానికి కావాల్సింది ఇంగ్లీష్ భాష కూడా ఉండాలి పక్కనే. అంచేత ఏ రాయడం వచ్చిన వాళ్ళు ఏం రాశారు గుడ్డిగా ఏ, అలాగే బి ఆ పక్కనే ఆ బి కూడా రాశాను. చిన్నది రాశారా? బి కూడా రాశారా చక్కగా? ఇప్పుడు అందరూ కూడా చెప్పండి అమ్మా గుర్తుగా సంస్కృతి మంత్రం. ఓం ప్రణోదేవి సరస్వతి వాజేది వాజనేవతి దేన మధుత్రయ వతు సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్ గౌతమే సదా. ఓం ఐం హ్రీం శ్రీ వాగ్దేవి దేవత అనుగ్రహ సిద్ధిరస్తు. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ గురు నమః. చక్కగా అందరూ కూడా అలాగా సరస్వతీదేవి తల్లి మీ యొక్క అనుగ్రహంతో ఈ సంవత్సరం పూర్తిగా ఆ సరస్వతి సహస్ర కుంకుమ సహస్రం పూర్తి చేసుకున్నాం. కాబట్టి ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మాకు మంచి అనుగ్రహం కలిగి మంచి విద్య మంచి బుద్ధి మంచి ఉన్నత స్థితి కలగాలి. అలాగే తల్లి తండ్రులు చెప్పినట్టు మేము ఖచ్చితంగా వింటాము అని ఒక్కసారి అమ్మవారి దగ్గర ప్రమాణం చేయండి. అమ్మా నాన్న చెప్పినట్టు ఖచ్చితంగా వింటాము, ఖచ్చితంగా వింటాము, ఖచ్చితంగా ఖచ్చితంగా వింటాము ప్రమాణం చేశారు. ఇంటికి వెళ్ళి అల్లం చేస్తే అమ్మవారు రాత్రికి దగ్గర కూడా చూసుకోండి. నమస్కారం చేయండి. అలాగే గురు యో నమః. ఓం నమః శివాయ. మళ్ళీ ఆ పక్కన పెట్టాలాగే ఏదమ్మా పుల్ల మళ్ళీ పట్టుకో, మళ్ళీ పట్టుకో, మళ్ళీ చెప్పు. ఓ శ్రీ గురు భ్యో నమః. ఓం నమః శివాయ. మళ్ళీ అలాగే మీ ప్లేస్లోకి వెళ్ళిపోండి అమ్మా. అమ్మా నెక్స్ట్ ఎవరు రండి. ఈ పల్లెల పట్టుకెళ్ళి అమ్మా రా మనకంట నా మాట ఆడిపిస్తే నీ బోల్డ్ షాట్లు ఇచ్చేస్తున్నా అన్నీ అయిపోతా నీట్గానే. ఓ గురు గురు నమః. ఓ శ్రీ నమ
సి వా యహ ఆ పలకేది కూర్చో కూర్చో అయిపోయింది ఇక ఓ గురు నమః ఇక ఇక ఓ నమః సి యహ ఏ బి ఈ పెట్టి తీసుకెళ్ళమ్మా లేకపోతే పక్కన కూర్చోండి అడ్డు వెళ్ళాలి అది అడగలగా నేను పక్కకి పక్కన ఇలా పట్టుకో నువ్వు యాత్ర పడుకో ఇలా పట్టుకో పల్లెం జాగ్రత్త దగ్గర ఏంటి కూర్చున్నారు వెళ్ళండి వెళ్ళండి మీరు మీకు ముందే చెప్పాను వెళ్తారండి కూర్చున్నారు ఒక నిమిషం ఓం శ్రీ గురు యో నమః ఏదైనా ఆడపిల్ల ఓ నమ శ్రీ వా యహ పక్కన ఏదమ్మా పొల్ల పడగలగా ఓ శ్రీ గురు యో నమః ఓ నమ శ్రీ యహ ఏ బి పోప వెళ్ళి పక్కన అద్దుడిగా ఇలా పట్టుకోండి నేను చెప్పినట్టు చెప్పు అంతే శ్రీ గురు యో నమః ఓ నమ శ్రీ వా యహ చెప్పు మళ్ళీ పక్కన పెట్టాము పట్టుకెళ్ళగా ఓ చెప్పు గురు యో నమః ఓ నమ శ్రీ వా యహ మళ్ళీ అమ్మా మీరు పలపలేదు పట్టుకెళ్ళండి ఓ శ్రీ గురు యో నమః ఓ నమ శ్రీ వా యహ ఏ బి పక్కన అమ్మ రెండు ఎవరు అమ్మా అలా కూర్చోవాలి రెండు నిమిషాలమ్మా గురు నమః ఓ నమ శ్రీ వా యహ
మా పసుపు కొమ్మలు వేయకండి అమ్మ గోల్డని పసుపు కొమ్మలు వేయకండి బిల్లు వేయండి పసుపు కొమ్మలు అమ్మవారు మీరు వేసండి గురు నమః ఓ నమ శ్రీ యహ అమ్మా అలా కూర్చోవాలి ఈ పని అయిపోయింది వాళ్ళు ఇంకా వెళ్ళిపోలేదు ఇంకా మనకు అత్యంతరం వెయ్యాలి ఈ మొత్తం వాళ్ళు అంతమంది వాళ్ళు నెరవేయడానికి మొత్తం ఇచ్చేస్తావా రాగదు కూర్చోండి కదా చెప్తా నాకు గాబర పడుతుంది గురు నమః మీరే గయ్యండి మంది మనకంటే పక్కకు దిగు గురు యో నమః ఓ నమ శ్రీ యహ ఇంకా పక్కుండమ్మా పక్కుండి నువ్వు రామ్మా గురు యో నమః ఓ నమ శ్రీ యహ వెరీ గుడ్ పక్కన తప్పండి గెలక పట్టుకోండి ఓ పట్టుకో ఓ ఇటు చూడాలి శ్రీ గురు యో నమః ఓ నమ శ్రీ యహ అని ఇది ఒక బాటిల్ పాలిషన్ ఏ బి అలా పక్కన నువ్వు అమ్మ రామ్మ నువ్వు రావాలి తొందరగా ఏ నీవు లేదు నీకే నష్టం కాదా కూడా ఆగరా 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 గురు యో నమః ఆగా మరి ఆగా ఓ నమ శ్రీ యహ ఈ పట్టు ఏ పొలేదమ్మా ఈ పట్టు ఓ ఆగా ఆగా గురువుగా ఇంకో దేవుణ్ణమ్మ పేరు కూర్చోండమ్మా అమ్మా నాది బిజినెస్ కాదు ఇది
అమ్మా ప్రసాదం పులిహార కింద వదిలే. అయ్యే టైం పడుతుంది అట్టుకునే పిల్లలందరినీ బియ్యం అక్కడ చాక్లెట్లు తీసుకోండి, చాక్లెట్లు తీసుకోండి వెళ్ళి. బాబా